ఏంటమ్మా సుమంత దిగాలుగా కూర్చున్నావు? ఏమైంది? ఏం లేదత్తమ్మా, నేను ఆయనతో బాగా గొడవ పడ్డాను. దానికి నన్ను ఒక్క మాట కూడా అనలేదు. అందుకే వెళ్ళి సారీ చెప్తాం అనుకుంటున్నాను అత్తమ్మా. నీ మనసులో సారీ చెప్పాలనిపిస్తే చెప్పేయమ్మా. ఇలా ఎందుకు దిగాలుగా కూర్చోవడం? వెళ్ళు. ఓకే అత్తమ్మా. ఏమండి సిద్ధు గారు? ఏంటి సుమా? నిన్న మిమ్మల్ని అనవసరంగా అరిచాను కదా, సారీ. అయ్యో పిచ్చి సుమా, అది నేను నిన్ననే మర్చిపోయినారా? నువ్వే ఇప్పటిదాకా గుర్తు పెట్టుకున్నావు. అయినా నాకు నీ మీద ఎందుకు కోపం ఉంటుంది చెప్పు? ఆయన బంగారం. లవ్ యూ సో మచ్ అండి. లవ్ యూ టూ. ఉండండి, మీకోసం జీడిపప్పు పాయసం తీసుకొని వస్తా, ఓకేనా? ఓకే ఓకే. పిచ్చి పిల్ల. ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదు మా, ఇందాక నేను సుమా ఇద్దరం బాగా తిట్టుకుని అడుచుకున్నాం. తప్పు నాదే, అనవసరం ఖర్చు నన్ను ఆలోచిస్తున్నా. అలా అయితే వెళ్ళి సారీ చెప్పు, సరిపోద్ది. అంతేనంటావు మమ్మీ? భార్య భర్తలన్నా కొట్టుకోవడం తిట్టుకోవడం కామన్ రా. ఇగోలు లేకుండా బతికిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఓకే ఓకే మమ్మీ, కొటేషన్ బాగుంది మమ్మీ. నేను లోపల పోయి చెప్పేసి వస్తా. సుమా, ఓయ్ సుమా, పొద్దున్నే నిన్ను అనవసరంగా అరిచినా కదే, తిట్టుకున్నాం కూడా బాగా. సారీ సుమా. పిచ్చి పట్టిందని నీకేమైనా? ఇంకోసారి నాతో మాట్లాడాలని ట్రై చేస్తే ఈ సిలిండర్ కున్న పైప్ పీకేస్తాను చెప్తున్నా. అంత పని ఎందుకు లేవే, నేను పోతా. గొడవలు పడినంతసేపు పడేది, మళ్ళీ వీళ్ళొచ్చి సారీ చెప్పమని నమ్మటే మా పిల్లలు అరిగిపోయి ముద్దులు పెట్టాలేమో వీళ్ళకి. దొంగన పట్ట, దొంగన పట్ట. అస్సలు కరగను. ఇంత గట్టి కొట్టింది ఏంద్ర మెంటల్ది. చెత్త మొహంది. ఏమైందిరా, అంతా ఓకేనా? ఈ పిల్లలందరికీ అసలు మానవతాలే ఉండవేంది మా? అది వచ్చి నా దగ్గరికి సారీ చెప్పినప్పుడు నేను ఇంటిని యాక్సెప్ట్ చేసిన. నేను పోయి తన దగ్గరికి సారీ అడగడానికి పోతే గడ్డి తీసుకొని మొహం కొట్టి ఇంకోసారి నాతో మాట్లాడడానికి ట్రై చేస్తే సిలిండర్ కున్న పైపు వీక్ దొబ్బుతా అన్నది. మెంటల్ ముంటా అమ్మా. పాపం లేరా అమాయకురాలు. అమ్మ జీవితం ఇంత అమాయకురాలా? ఛాన్స్ ఇస్తే నిన్ను నన్ను బాండి లేచుకొని తింటదే. పైన నా ఎముడు పెట్టే బాధలన్నా తట్టుకోవచ్చేమో కానీ కింద ఈ పిల్లలు పెట్టే మంటను మాత్రం తట్టుకోలేమురా నాయన. అనవసరంగా పెళ్లి చేసుకుని జీవితం సంకనాకించుకున్నా. పాపం ఈ మధ్యనే కదా పెళ్ళి అలవాటు చేసుకుంటాడులే.